వ్యక్తం చేస్తుంది. అటువంటి వ్యక్తిని మీరు అన్యాయంగా పట్టుకెళ్ళిపోయారు. ఈ రోజు దేశంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడటం లేదు. ఎలక్షన్లకి ముందు ఈ అపోజిషన్ సో కాల్డ్ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఈ రోజు ఎలక్షన్ అయిపోయాక ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. బీజేపీ సంగతి వదిలేయండి, బీజేపీ ఎప్పుడు కూడా క్లియర్ గానే చెప్పింది మా పాలసీ ప్రైవేటైజేషన్, మేము ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి త్రో అవే ప్రైజెస్ లో అమ్మేస్తాం, ఇదే మా పాలసీ అని చెప్పింది. చెప్పినా కూడా తెలిసినా కూడా ఈ జనసేన టీడీపీ ఇటువంటి బీజేపీ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాయి? మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాధ్యత లేదా? ఇది కూటమి ప్రభుత్వమా, కుట్ర ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ, ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ సైతం ఈ ఉద్యమానికి తలదించి విశాఖ ఉక్కునివ్వాల్సిన పరిస్థితి. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే నిలుచున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ మరలా అదే కాంగ్రెస్ పార్టీ మరలా అదే ఉక్కుకి అన్యాయం జరిగితే అలా ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ బలమెత్తి నాయకురాలు షర్మిలమ్మ ఆ రోజు అమృతరావు గారు చూపిస్తే